పాసమైలారంలోని సిగాజీ పరిశ్రమలో జరిగిన ప్రమాద పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతోనే జరిగిందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిగాజీ పరిశ్రమ వద్దకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ బృందం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయకుండా విచారణ త్వరగా జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని తెలిపారు. క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఘటనలో జరిగిన నేపథ్యంలోనే ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ బృందం అయితే ఇక్కడ పరిశ్రమను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే పరిశీలించిన పిదప అసలు పరిశ్రమలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని మనతో పాటు కూనంనేని సాంబశివరావు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ పరిశ్రమల్లో మీరు పరిశీలించారు, అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పరిశీలించడం అంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఉంది, కానీ 39 మంది అయితే మరణించింది వాస్తవం. ఈ మరణానికి మూల కారణం ఏంటో పూర్తిగా తెలవాలంటే న్యాయ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం. ఈ పైన ఎక్స్పర్ట్స్ కమిటీలు లేదా ఆ కమిటీలు వేస్తే విషయం బయటికి రాదు. ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగి ఉంటాయో బహుశా. అదేవిధంగా ఈ ఘటన ద్వారా భవిష్యత్తులో హైదరాబాదు ఫార్మాకే పెద్ద కంపెనీ, ఇప్పుడు పెద్ద కేంద్రం. ఈ హైదరాబాద్లో ఇటువంటి దుర్ఘటన జరగకుండా ఉండే విధంగా ఉండాలంటే న్యాయ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, కొంతమంది మృతదేహాలు ఆచూకు తెలియడం, దానిపైన మీ స్పందన? దొరకలేదు అంటున్నారు. ఇంకా 9 మంది మిస్సింగ్ క్యాండిడేట్స్ అంటున్నారు. ఒకవేళ అందులో ఆ శిథిరాల్లో కలిసిపోయినాయా లేకపోతే భయంతో ఎటువంటి వెళ్ళారా? కొంతమంది ఇప్పుడు చిన్నగా బయటకు వస్తున్నారు అంటున్నారు. అది విషయం బయటకు వచ్చేవారు చూడాలి. థ్యాంక్ యూ. పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు సార్. వారికి ఏ విధమైనటువంటి మన పార్టీ తరఫున ఏ విధమైన సలహాలు ఇస్తారు? గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ కుటుంబాల దగ్గరికి వాళ్ళని చేర్చడం, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర కార్యవర్గ సిపిఐ బృందం అయితే ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితి. ఈ ఘటన నేపథ్యంలోనే ఈ పరిశ్రమలో పరిశీలించారు. ఇక్కడ మృతి చెందిన మృతుల కుటుంబాలకైతే సరి అయిన నష్టపరిహారం చెల్లించాలన్నట్టయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీరి గాయపడిన వారికి అలాగే చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యము అందించాలన్నట్టయితే ఈ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టయితే వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, పటాన్చేరు నుంచి.